ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను కొడతావా? చాలు నువ్వు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ఇంకా చాలు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నువ్వు కేదార్ని గాయపరచాలని చేసిన ప్రయత్నం గురించి తెలిసినా ఆవేశంలో ఉన్నావు. ఆలోచించి అర్థం చేసుకుంటావని ఊరుకుంటూనే ఉన్నాను. కానీ ఇవాళ నువ్వు అన్ని హద్దులు దాటేశావు యువరాజ్. ఏంటే నువ్వు ఊరుకునేది? నేనే బాంబు పెట్టించనడానికి ప్రూఫ్ ఉందా? ఉంది. నువ్వు తప్పు చేశావని అందరి ముందు దోషిలా నిలబెట్టే సాక్ష్యం. కేదార్ మీద కోపంతో కేదార్ని చంపాలని చూశావనే సాక్ష్యం. నువ్వు చేసే అన్యాయాలని అరికట్టించే సాక్ష్యం నా దగ్గర ఉంది. అబద్ధం, అబద్ధం. నువ్వు చెప్తుందంతా అబద్ధం. అబ్దుల్ని నేను కలిశాను యువరాజ్. నాలుగు పీకితే నిజాన్ని నీ బతుకుని మాకు చెప్పాడు. అదే నిజాన్ని ఇంట్లో వాళ్ళకి, పోలీసులకు కూడా చెప్పడానికి వాడు రెడీగా ఉన్నాడు. కారణం లేని కోపం వినాశనం యువరాజ్. అది మొదలుపెట్టింది నువ్వే. అసలు కేదార్ ఏం చేశాడని చంపాలనుకుంటున్నావు? తన వల్ల నీకు ఏం అన్యాయం జరుగుతుందని తన మీదకి మనుషుల్ని పంపించావు. ఇప్పుడు బాంబు పెట్టావు. చెప్పు యువరాజ్, చెప్పు. చెప్పు 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 అంటున్నావు. మీకు తెలీదా మీరు ఏం చేయడానికి ఇంటికి వచ్చారో, ఏం చేయాలని చూస్తున్నారో నాకు చాలా బాగా తెలుసు. మీరు ఇంటికి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారు. అది నేను చూస్తుండగా జరగనివ్వను. నాశనం చేయడానికా? నేను ప్రేమని వెతుక్కుంటూ వచ్చానురా. నా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చా. నా రక్తాన్ని వెతుక్కుంటూ వచ్చా. నాన్నని వెతుక్కుంటూ వచ్చానురా. నేను నీ అన్ననిరా. నిన్ను మోసం చేయాలని కానీ, ఈ ఇంటి మర్యాదని పాడు చేయాలని కానీ, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలని కానీ ఎందుకు చేస్తానురా? నాకు నాన్న ప్రేమ, కుటుంబంలో చిన్న చోటు చాలు. ఇంకేమీ వద్దు. రే, ఇంకొక్కసారి మా నాన్నని నాన్న అంటే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తా. మా నాన్నకి నేనొక్కడే కొడుకుని. ఈ ఇంటికి, వజ్రపాటి వంశానికి నేనొక్కడే వారసుణ్ణి. దారుణ పోయే ప్రతి అడ్డమైన వాడు నాన్న వారసుడు అని వస్తే చూస్తూ ఊరుకోను. కొడుకు కాదు అనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవరికి లేదు. మనుషుల స్వార్థానికి కేదార్ ఇన్ని రోజులు కుటుంబానికి దూరంగా అనాథగా బతికాడు. ఇక అలా బతకడు. బతకాల్సిన అవసరం కూడా లేదు. కేదార్ సుధాకర్ మావయ్య కొడుకు. ఈ నిజాన్ని ఎవరు మార్చలేరు యువరాజ్. వీడు మా నాన్న కొడుకు కాదు. కొడుకు కాకుంటే, అది నిజము అని నువ్వు నమ్మకుంటే, మరి సూర్యమామింటికి నువ్వెందుకు వెళ్ళావు? ఆయన ఊరొదిలి వెళ్ళిపోయేలా ఎందుకు బెదిరించావు? ఆయన దగ్గరున్న సాక్ష్యాన్ని తీసుకొని ఎందుకు వెళ్ళావు? చెప్పు యువరాజ్, చెప్పు. మేము చెప్పేది అబద్ధమైనప్పుడు నువ్వెందుకు భయపడతావు? అదే భయంతో ఎందుకు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు?
ఎందుకు నేను చెప్పనా? ఎందుకంటే కేదార్ సుధాకర్ మావయ్య గారి పెద్ద కొడుకు అన్నది నిజం. అది నీకు కూడా తెలుసు కాబట్టి. ఇదంతా కాదు. వీడు మా నాన్న కొడుకుని సాక్ష్యం ఉందా? ఉంటే చూపించి నిరూపించుకోండి. సాక్ష్యం లేని వాదన ఎంత చేసినా వృధా జగదాత్రి. ఒక తమ్ముడిగా నువ్వు ఎన్ని తప్పులు చేసినా తెలుసుకుంటావనే అనుకున్నాను. కానీ ఏ భార్య భర్త ప్రాణం జోలికొస్తే చూస్తూ ఊరుకోదు. తప్పైపోయింది, ఇంకోసారి ఇలా జరగదు అని చెప్పు. ఈ గొడవని ఇంతటితో ఆపేద్దాం. ఎవడ్రా నీ తమ్ముడు? ఇద్దరికీ చెప్తున్నా వినండి. వీడు కొడుకు అని చెప్పే సాక్ష్యాలు తెస్తే గాని నిజాన్నెవరూ నమ్మరు. ఆ సాక్ష్యాలకి మీకు మధ్య నేనుంటా. ఎలా నిరూపించుకుంటారో నేను చూస్తా. చెప్పానా కేదార్? వీడెప్పటికీ మారడు అని నేను చెప్పానా? కేదార్ని చంపాలని చూసినందుకు ఐపీసీ సెక్షన్ 307 కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నా. పద స్టేషన్. ధాత్రి ప్లీజ్ వద్దు. తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చూడకపోతే నేను చదివిన ఐపీఎస్ కానీ చేస్తున్న డ్యూటీకి ఉపయోగం ఏంటి కేదార్? నువ్వు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? ఐపీఎస్ చదివి డ్యూటీ చేయడం ఏంటి? ఎవరు నువ్వు? జగదాత్రి ఐపీఎస్ అలియాస్ జేడి. జేడి ఈ ఇంట్లో జగదాత్రిగా డ్యూటీ చేస్తుంది నేనే. బయట జేడీగా అందరి భరతం పడుతుంది కూడా నేనే. వద్దు ధాత్రి, నా కోసం నువ్వు ఎవరో చెప్పొద్దు ప్లీజ్. అంటే మా ఇంట్లో ఉన్న పోలీసులు నువ్వేనా? ఎస్, నేనే. ఇంటి బయట నీ ఆటలు, ఆ మీన నాటలు సాగనివ్వకుండా అడ్డుపడుతుంది నేనే. మీ ప్లాన్స్ అన్ని తిప్పికొట్టేలా చేస్తుంది కూడా నేనే. మీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యబోయేది కూడా నేనే. పదరా స్టేషన్కి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.